వెల్కమ్ టు జన్యా మీడియా. నేను మీ యాంకర్ అని. సో ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ ని ఇంటర్వ్యూ చేద్దామని చెప్పి ఇక్కడికి వరంగల్కి రావడం జరిగింది. సో ఎవరు ఆ గెస్ట్ అంటే, సో తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ట్రాన్స్జెండర్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. సో గతంలో మనమే మాట్లాడినా, మనమే వీడియోలు చేసినాం. పుష్పిత లయ అనమాట. ఒకసారి మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సో నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. బాగున్నారా? ఎలా ఉంది వరంగల్? వరంగల్ ఎలా ఉందంటే మునిగిపోతుంది మా వరంగల్ అయితే. అంటే మంచి రాజకీయం చేస్తున్నారు, రాజకీయ నాయకులు వచ్చి మనకి చేస్తారనే టైంలోనే తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న మా కొండ సురేఖ గారు ఉన్నారు కదా, ఆ ప్రభుత్వం ఓన్లీ ఊర్లు మాత్రమే కాదు, వాళ్ళ పాలననే మునిగిపోయిందని చెప్తున్నాను. మొత్తం వరంగల్ తూర్పు మొత్తం కొండా సురేఖ వాళ్ళ పాలనతోనే మునిగిపోయిందని చెప్పి చెప్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యాలు. మరి వరంగల్ అంతా ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అనేక డెవలప్మెంట్స్ ఇక్కడ వరంగల్లో జరుగుతాయి. వరంగల్ ప్రజలు చాలా సంతోషంగా సుఖ సంతోషాలతో ఉన్నారని చెప్పి అంటూ ఉన్నారు. మరి మీ ఎమ్మెల్యే గారు అలాగే మంత్రి గారు కొండా సురేఖ గారు ఒకటే అండి, ఉదాహరణ తీసుకొని మీరు మహిళలను కోటీశ్వరాలు చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సో కోటీశ్వరాలు కదండి, కనీసము మహిళలకు ఇస్తున్న స్కూటీ ఇవ్వలేదు, మహిళలకు ఇస్తున్న 2500 ఇవ్వలేదు, ఉచిత గ్యాస్ 500 అన్నాడు, అది చేయలేదు. ఇంకోటి పింఛన్స్ ముసలి వాళ్ళు గుడ్డిగా నమ్మి ఓట్లేశారండి. కాంగ్రెస్ ప్రభుత్వం అలా గాలి ఇలా వీచింది అంతే. అది చాలామంది ముసలి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, పేదవాళ్ళు 4000 పింఛన్ చేశాడు అనేసి ఆ 4000 పింఛని కోసం ఓట్లు గుద్దడం జరిగింది తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. కోటీశ్వరాలు చేయలే అంటారు మహిళలు. 100% చేసే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చు కదా. అయింది 2 సంవత్సరాలే. ఇప్పటికే మహిళలకి ఉచిత బస్సు అంటూ, అలాగే వాళ్ళకి పెట్రోల్ బంకులు అంటూ, మహిళా గ్రూపులు అంటూ, డాక్రా గ్రూపులు అంటూ కూడా పెట్రోల్ బంకులు అంటూ సంథింగ్ బస్సులు అంటూ చేసే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు కదా. ఎందుకంటే 2 సంవత్సరాలే కావస్తుంది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. మీరు అన్నారు బ్రదర్, ఒక మాట మంచిగా చెప్పారు, నాకు కూడా గుర్తు చేసినట్టుంది. ఇప్పుడు 100 రోజులలో వచ్చిన 100 రోజులలో హామీలు నెరవేరుస్తా అన్నారు రేవంత్ రెడ్డి గారు. మరి వచ్చిన 100 రోజులలో అన్నారా, లేకపోతే గడిచిన లాస్ట్ 100 రోజులలో అన్నారా అనేది కన్ఫ్యూజన్లో ఉంది. అంటే మీరు చేసిన అప్పులు అట్లా ఉన్నాయంటే కదా. మరి అప్పులు ఎవరి కోసం చేశాడు? ఆయనకైనా ఫామ్ హౌస్లు కట్టుకోవడానికా, లేకపోతే వాళ్ళని బాగుపరచుకోవడానికా, లేకపోతే ఎక్కడైనా ఆస్తి సంపాదించి పెట్టిండా? ఆయన కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది, ఎన్నో బ్రిడ్జిలు కట్టిండు. హైదరాబాద్ చూసుకున్నట్టయితే ఆ సిటీని కాంతులల్లా చూసుకున్న ఆ సిటీ అంత వెలిగిపోతుంది. కాళేశ్వరం కట్టిర్రు, ఎట్లుంది ప్రాజెక్ట్? మంచిగా ఉందా? మంచిగా ఉంది. ఆయన కుంగింది, కూలింది. ఆయన గుంపు మేస్త్రి. మేడిగడ్డ ఏమైంది ప్రాజెక్ట్? ఆయన గుంపు మేస్త్రి కదా, ఆ గుంపు మేస్త్రి పోయి అక్కడ ఏం చేసిండో మరి మాకు తెలియదు. అంటే మనకి క్లియర్గా అనిపిస్తుంది కదా, మేడిగడ్డ ప్రాజెక్టు కూడా అక్కడ క్రాక్స్ వచ్చినాయి. యావత్ తెలంగాణ రాష్ట్రం కాకుండా దేశవ్యాప్తంగా చూస్తూ ఉన్నారు అలా. ఎందుకంటే అన్ని కోట్లు పెట్టి అక్కడ కాళేశ్వరం కట్టిన తర్వాత కూడా అంత జల్దీ. ఎందుకంటే గతంలో మనం కాంగ్రెస్ పార్టీతో పోల్చుకుంటే వాళ్ళు కట్టిన నాగార్జున సాగర్ అయితేంది, అలాగే ఆ శ్రీశైలం ప్రాజెక్ట్ అయితేంది, కోయిల్ సాగర్ అయితేంది, ఇలాంటి చాలా పెద్ద ప్రాజెక్టులే కట్టడం జరిగింది వాళ్ళు. మరి ఇప్పటికీ అవి అలానే మెరిసిపోతున్నాయి, అలానే ఆ గంగమ్మ తల్లడు వెళ్తూ ఉంది. మరి ఎందుకు కట్టిన 10 సంవత్సరాల లోపలనే, కట్టి 10 సంవత్సరాలు కూడా కాలేమో మేబీ నాకు తెలిసి, అప్పుడే ఎందుకు ఇలా అవుతుందంటే ఏమనుకోవచ్చు మనం దాన్ని? దీని ఉదాహరణ ఏమనుకోవచ్చు మనం? అది వాళ్ళు చేసిన ప్లానింగ్స్ అండి. ఇప్పుడు అక్కడ కాళేశ్వరం కుంగింది అంటాడు, అది దించింది అంటాడు, అది పొంగింది అంటాడు. ఆయన వచ్చి 2 సంవత్సరాలు ఏం కట్టిండండి? కేసీఆర్ అన్న అప్పు తీసుకొచ్చుకొని అదొక ప్రాజెక్టులను నిలబెట్టుకున్నాడు. పెద్ద పెద్ద హోదాలలో చదువుకున్న పిల్లలు పక్క రాష్ట్రాలలో కూడా బ్రతుకుతున్నారు ఆయన ధర్మాన. మరి ఈ కాళేశ్వరం కుంగింది అని దీనిపైనే మేడిగడ్డ పైనే పడుతున్నాడు కదా రేవంత్ రెడ్డి. ఆయన వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, కనీసము ఒక డివైడర్ పెట్టింది కొట్టలేదు కదా. ఎక్కడ రోడ్లు పోసిండు? మీరు చూస్తున్నట్టయితే కనుక 2 సంవత్సరాలు అవుతుంది ఆయన ఇది ప్రజాపాలన అన్నారు కదా. ప్రజలకు చేసిన న్యాయం ఏందో మీరు ఒకసారి చూడండి. ఏం చేయలేదు అంటారు? 100% ఏమీ చేయలేదు. ఉచిత బస్సు తప్ప ఆయన చేసింది ఏం లేదు. 500 గ్యాస్ సిలిండర్ వస్తలేదా? లేదు, రావట్లేదు. నేనే బుక్ చేస్తాను కదా, 970 రూపాయలు అప్లై చేసుకున్నట్టున్నారు. మనం మీరు అప్లై చేసుకున్నాం, 100% అప్లై దరఖాస్తు చేయలేనట్టున్నారు, అందుకే వస్తలేదు. ఎందుకంటే మీ బీఆర్ఎస్ వాళ్ళు ముందుంటారు కదా, ఇలాంటివి ఎప్పుడన్నా బయటికి తీసుకురావాలన్నా, ఓ పార్టీని బ్లేమ్ చేయాలన్నా కూడా కాంగ్రెస్ని బ్లేమ్ చేయాలన్నా బీజేపీ బీఆర్ఎస్ ఉంటారు, ఇటు బీఆర్ఎస్ని బ్లేమ్ చేయాలన్నా కాంగ్రెస్. కామన్ అది తెలంగాణలో. ఇప్పుడు ప్రజాపాలన అని ఒక దరఖాస్తులు పెట్టారు కదా, అది చూసినట్టయితే కనుక నేను చేశాను, మా మమ్మీ చేసింది. మా మమ్మీ నాకు ఇల్లు లేదు, మాకు ఇల్లు కావాలి,
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంతా ఇల్లులు ఇస్తారంటే అప్లై చేసింది. ఇందరమ్మాయిలు మాకే గతి లేదు. మీరు బీఆర్ఎస్ వాళ్ళు కదా, బీఆర్ఎస్ వాళ్ళు అయినా కానీ లేని వాళ్ళకి చూడాలి కదా. ఆయననే అంటాను కదా, నాయని రాజేందర్ రెడ్డి కదా. నాయని రాజేందర్ రెడ్డి ఏమనికి వచ్చిండు, ఏ పార్టీలో ఉన్నా పర్వాలేదు ఖచ్చితంగా సమానత్వంగా అందరికి ఇస్తా ఉన్నాడు కదా. అంటే పార్టీలో ఉన్న వాళ్ళకి ఇయ్యరా? నేను అంటున్నా. మీరు కూడా ఒక మాట ఇప్పుడు మీరు వేరే పార్టీ కదా, అంటే పార్టీలు వేరైనంత మాత్రం ప్రజలు ఎలాంటి దుష్పరిస్థితి ఎదురవుతున్నారనేది చూసి ఇవ్వాలి కదా. ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసినా కానీ నాకేమున్నది నాకేం లేదనేది చూసి ఇవ్వాలి కదా. సరే నాకు ఇవ్వలేదు, మా ఇంటి పక్కన ఇంకోళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకే రాలేదు. వాళ్ళ రాజకీయ నాయకులకే ఇస్తున్నారు తప్ప ఇందిరమ్మ ఇల్లులో ప్రజలకి, సామాన్యమైన ప్రజలకి ఇవ్వట్లేదు వాళ్ళు అని మీరు అంటున్నారు. 100%. ఎందుకంటే నేను రాష్ట్రం అంతా తిరుగుతున్నా, నియోజకవర్గాలు కూడా తిరగడం జరిగింది. ఇప్పుడు కూడా నేను స్టేషన్ కనుపూర్ నియోజకవర్గం నుంచి వస్తున్నా. ఒక ఊరికి సడన్గా పోయి అక్కడ ఆగడం జరిగింది. ఒకటే ఊర్లో 19 శాంక్షన్ అయినాయి అంట వాళ్ళకి. అది బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు, బోత్ కాంగ్రెస్ వాళ్ళు అంతా మిక్స్డ్ ఉన్నారు అక్కడ. అంటే ర్యాండంగా పోయి అక్కడ ఆగడం జరిగింది. ఆగిన తర్వాత చూసిన తర్వాత వాళ్ళు చెప్పే మాటలు నేను వితౌట్ కెమెరా లైక్ ఏం పెట్టలేదు, నేను జస్ట్ నార్మల్ అడిగితే వాళ్ళు చెప్తున్నారు, చూపిస్తున్నారు కూడా. అంటే ముంగటికెళ్ళి మాకు కనిపిస్తున్నాయి అక్కడ. అంటే ఆలేరులో చూడొచ్చు, ఇటు మేడ్చల్ మల్కాజ్గిరిలో చూడొచ్చు, ఎక్కడ పోయినా మాకైతే కనిపిస్తూ ఉన్నాయి. మరి మీ వరంగల్లో కనిపిస్తలేవు అని చెప్పి మీరు అంటారు. మా వరంగల్లో కాదు, ఎక్కడ కూడా కనిపించట్లేదు ఇందిరమ్మ ఇల్లులు. ఆయన ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలలో ఇంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు, మినిస్టర్లు, సీఎం పోయి గల్లీలు తిరుగుతాడండి. ఏ రోజైనా సీఎం అలా కాన్వే చేసింది చూసారా? అది సిగ్గుచేటు. సీఎం గల్లీలలో తిరిగినట్టు మాకు కనిపించలే. మరి ఎందుకు కనిపించలేదు? బైక్ ర్యాలీ చేసినట్టు కనిపిస్తుంది. మినిస్టర్లతో సహా సీఎం కూడా అక్కడే ఉండి పనిచేసి ఒక్క సీటు గెలుపు కోసము అంతమంది పనిచేశారు. అదే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఉంది కదా, అదే మరి బీఆర్ఎస్ పార్టీ అధినేత అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు బై ఎలక్షన్లు ఎప్పుడు పోయి మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు పోయి ఎప్పుడు అట్లా ప్రచారం చేయలే అంటారా? చేశాము, కానీ అధినేత వచ్చి చేయలేదు మాకు. అంటే ఇక్కడ ప్రజల మీద ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి అనుకోవచ్చు, ప్రజలంటే ప్రాణం అనుకోవచ్చు కదా. మరి అట్లా ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఒకటే పరంగా ఎందుకు ఆలోచిస్తున్నారు? అంటే జనాలకు వస్తే అంటే కేసీఆర్ లాగా ఫామ్ హౌస్లో ఉండడం మీకు ఇష్టం. కేసీఆర్ లాగా ఫామ్ హౌస్ కాదండి. సరే, మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇస్తున్నా. అదే జూబ్లీ హిల్స్ ప్రచారంలో ఆయన ఏమో హామీలు ఇచ్చి బెదిరించి గెలిచాడు మీరు చెప్పండి. ఆయన డైరెక్ట్ అన్నారు కదా, మీరు గనక కాంగ్రెస్ పార్టీని ఈ నాయకుడిని గెలిపించకపోతే కరెంటు కట్టు అన్నాడా లేదు? స్కూటీలు కట్టు అన్నాడు, ఉచిత బస్సు కట్టు. అంటే ఈయన బెదిరించి పరిపాలన చేస్తున్నాడు కదా. బెదిరించిన ఓట్లు వేయాల్సింది ఎవరు? జూబ్లీ హిల్స్ ప్రజలు. జూబ్లీ హిల్స్ ప్రజలు ఎన్ని బెదిరించినా ఏం చేసినా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారు. భారీ మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా గెలిపించడం జరిగింది. అంటే మీరు ఇక్కడ కొట్లాడుతారు, అక్కడ ప్రజలు కరెక్టే ఉన్నారు, ప్రభుత్వాలు కరెక్టే ఉన్నాయి. అంటే మీరు అంటున్నారు అసలు ఏమి చేయలే అన్న కాంగ్రెస్ పార్టీ అంత భారీ మెజారిటీతో అక్కడ 20,000 పైచిలకు మెజార్టీతో కూడా నవీన్ యాదవ్ గెలవడం మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎన్ని డమ్మీ ఓటర్ కార్డ్స్ చూసారా? మీకు ఏ మీడియా అన్న బయట పెట్టిందా? ఏమని? డూప్లికేట్ కార్డ్స్. అంటే ఓటు ఓడిపోయినాక ఏదో ఒకటి ప్రచారం. బీఆర్ఎస్ ఓడిపోక ముందే హరీష్ రావు గారు అన్న ఇంకా చాలా మంది నాయకులు పోయి వాళ్ళను దొంగ ఓటర్లను చూసి వీళ్ళు మీకు ఎక్కడ ఉంది ఓటు, మీరు ఎలా వచ్చిల్లని వాళ్ళని ప్రశ్నించిన టైం కూడా ఉంది అక్కడ. ఆ ఓటర్ ఐడి కార్డు తీసుకొని చూసిన టైం కూడా ఉంది. అంటే మొత్తం అక్కడ దొంగ ఓటర్తో గెలిచిరు, దొంగ ఓట్లు గెలిచిర్రు, బెదిరించిల్లు, భయపెట్టించిల్లు. అధికారంలో ఉన్నది మేమే, మా పార్టీకి గెలవకుంటే మీరు మిమ్మల్ని ఎలా అనగదొక్కాలనే భయంతో ప్రజలు భయపడతారంటారా? లేకపోతే ప్రజలు భయపడతారంటే భయపెట్టారా? ఒకటి వినండి, ఈ రోజు నా ఇంటికి మీ ఎవరైనా వస్తారు, 10 రూపాయలు ఇస్తాను ఆశ విన్న వస్తారు. సో వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇక వాళ్ళకే మొగ్గు చూపారు కదా ప్రజలు కూడా. ఇప్పుడు దొంగ ఓట్లు వేసారు, కొన్ని మాకు దొరికినాయి కార్డ్స్ కూడా. మేము కూడా వెళ్ళడం జరిగింది అక్కడికి, మేము కూడా చూసినాం కదా. ఖచ్చితంగా 100% అయినా దొంగ ఓట్లు భయపట్టిండు. నవీన్ యాదవ్ గురించి చాలా చెప్పారు. తన దగ్గర ఉన్న మనుషులు గుట్కా కోసం వెళ్తారు, ఆ షాప్లో మనీ కలెక్ట్ చేయడానికి వెళ్తున్నారు. మీడియా చేపించిన పనులు అంటున్నారు. అదే వ్యక్తి మళ్ళీ కూడా చెప్పిండు, లేదు కావాలని చెప్పి నాకు వేరే వ్యక్తులు వచ్చి భయపడి ఇచ్చి పైసలు ఇచ్చి చేయించారు వీడియో అని చెప్పి కూడా అదే వ్యక్తి మళ్ళీ చెప్పడం. అధికారంలోకి వచ్చినాక చెప్పారా? అధికారంలోకి వచ్చినాక ఇక నిజాలు బయట పెట్టిల్లు అన్నట్టు. మేము ఇది కాదు, ఇలా చేసామని బెదిరింపుతోనే వాళ్ళని భయపెట్టుకొని ఈ పనులు చేశారు వాళ్ళు. ఓకే, నిజంగా ఒక ఆడబిడ్డ భర్త చనిపోయిన వెంటనే సానుభూతి లేకుండా ఒక మంత్రి అనే పేరు చెప్పడం నాకు సిగ్గుచేట అనిపిస్తుంది. ఆ మంత్రి సానుభూతి దొంగ ఏడుస్తుంది అన్నాడు. ఆయనకి ఇంతనైనా జ్ఞానం లేదా? చదువుకున్న జ్ఞానం లేదా?
తల్లి కడుపులో నుంచి వచ్చిండు కదా అతను కూడా, అతనికి ఎలా సిగ్గనిపించలేదు? మేము పొన్నం ప్రభాకరు అనగానే ఒక పర్లేదు ఒక మినిస్టరు మంచి హోదాలో ఉన్నారు, మంచిగా కాన్సెప్ట్తో మాట్లాడుతున్నారని ప్రజలు మొగ్గు చూపితే ఆ ప్రజల నోరులోనూ కట్టిపడేసేలా మాట్లాడిండు. ఒక ఆడబిడ్డ ఏడుస్తే కూడా అది ఎలక్షన్స్ను రేజ్ చేస్తూ మాట్లాడాడు ఆ మాటలను వేదిక పైన. ఓకే, ఎంత అది చాలా సిగ్గుచేటు. ఒక మినిస్టర్ అయిన హోదాలో ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి, భర్త చనిపోయిన వెంటనే ఆమె పోటీ చేయడానికి పోతే తనని అనరాని మాటలు అన్నారు చూడు, అది చాలా తప్పు. సార్ ప్రజలు మాత్రం ఎటో ఏం చేసినా, ఇటువైపు ఏం చేసినా మాత్రం అది కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపినారు. అది పక్కన పెడితే మీ విషయానికి వస్తే అధికారంలో ఉన్న మంత్రులకి ప్రతి ఒక్కరికి ఏదో పంపించినట్టు గిఫ్ట్ మొన్న రీసెంట్గా వీడియో చూసాను, ఓపెన్ చేసి చూశారు కదా వాళ్ళు. చీరగాజులు పంపించాను, ఎందుకంటే పరిపాలన సాధి కాకుంటే నేను ఒక ట్రాన్స్జెండర్ని, నేను ఒక ట్రాన్స్జెండర్గా నా రూపం నాకు దేవుడు ఇచ్చిన రూపం. ఎవరికి ఎవరు వాళ్ళు తయారు కారు. మనల్ని దేవుడు ఇప్పుడు 12-13 సంవత్సరాలు వచ్చేదాకా మనకు తెలియదు మనం ఎలా నడుస్తున్నాం, మన నడక ఏంది, మన ప్రవర్తన ఏంది మనకు తెలియదు. సో అన్ఎక్స్పెక్టెడ్గా మనకు సిమ్టమ్స్ తెలుస్తూనే ఉంటాయి. నేను ఒక అబ్బాయి నుంచి ఒక అమ్మాయిగా మారాను. సో కానీ ఒక ట్రాన్స్జెండర్ని అయి ఉన్నప్పటికీ నేను ప్రజల కోసం వచ్చాను, ప్రజల బాగోగు కోసం వచ్చాను. నేను ప్రజలకు నష్టం చేస్తే ఏ ఎమ్మెల్యేనైనా, ఏ మినిస్టర్నైనా, ఏ సీఎంనైనా ఖచ్చితంగా ఖండిస్తాను. ఎవరైనా సరే, మీ పార్టీ వాళ్ళైనా సరే, ఏ పార్టీ అని ఇంక్లూడింగ్ ఇప్పుడు కూడా చెప్తున్నా, ఏ పార్టీలో నేను రేపు అధికారంలోకి వచ్చి రేపు నేను ఎమ్మెల్యేనై మినిస్టర్నైనా నేను ఒక్కటే అంటున్నా, నాకు నా దాకా ఏ న్యూస్ వచ్చినా అది మంచి నిజాయితీగా మాట్లాడతా. నాది తప్పు ఉంటే నా వల్ల తప్పున్నా నా వల్ల తప్పనే ఖండిస్తా. మినిస్టర్లకి చిరగాజులు పంపించిందంటే పరిపాలన సాధగానప్పుడు ఏం చేశారు? ఒక ట్రాన్స్జెండర్గా నేను సవాల్ విసురుతున్నా, ఎందుకు ఇట్లనే నేను సిగ్గొస్తుంది కదా. మేయర్ గారు గల్లీ గల్లీ తిరిగారండి, ఆయన ఏమంటుంది, సీఎం వచ్చారంటే సీఎం వచ్చి చేతులు ఉబ్బిపోతే సరిపోదు కదా. సీఎం వచ్చిండు, 1200 కోట్లు రిలీజ్ అయినాయి. ఇప్పటి వరకు ఇంటింటికి 15,000 ఇస్తా అన్నది, నెల సరుకులు అన్నది ఇప్పటి వరకు ఎక్కడొచ్చింది? గుండు సారని మీ మేయరా? కార్పొరేటర్ ఏమనే మేయర్ ఏమనే కదా. అవును, పట్టించుకుంటారా మీ మేయర్ వచ్చినా కానీ చేయలేకపోతుంది. పట్టించుకుంటారా మీ మేయర్? అసలు నాకు ఎప్పుడు కనిపించదు. అసలు ఏ మేయర్ అయినా కనిపిస్తారో కనిపించరో కానీ మీ వరంగల్ మేయర్ మాత్రం నాకు అసలు ఎక్కడా కనిపించదు. అసలు ప్రెస్ మీట్ అలా కనిపించదు, అసలు ఏడా కనిపించదు నాకైతే. మీకైనా కనిపిస్తుందా? ఆమె ఉసర వెళ్ళండి, ఏ చెట్టుకు ఆ కలర్ వేసుకుంటుంది. ఆమె ఇడ్లే కలర్లు మాస్తారు, ఉసర వెళ్ళామే. ఈ రోజు ఈ పార్టీలో ఉంటే తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు పచ్చ కలర్ వేసుకున్నది, ఈ టీఆర్ఎస్ లో ఉంటే ఇంకో కలర్ వేస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పోయింది, మళ్ళీ కలర్ వేస్తుంది తల్లి. ఆమెకైతే ఒక ఆడదై పుట్టింది కానీ నోటితో అనలేకపోతున్నాను. ఒక తల్లి లాంటి వయసు మాకు ఇంతవరకు మా గల్లీకి వచ్చింది లేదు, ఇంతవరకు మమ్మల్ని చూసింది లేదు. కార్పొరేటర్ తానే, మేయర్ తానే ఇంటింటికి 15,000 ఇస్తా అని చెప్పి వరదలు వచ్చినప్పుడు, వరదలు వచ్చి పోయినాక ఒకటండి 15,000 ఏం సరిపోతాయి? కాస్ట్లీ టీవీలు, బెడ్లు, వండుకునే వంట పాత్రలు, బల్లలు అన్నీ కొట్టుకుపోయినాక నువ్వు 15,000 దేనికి వస్తాయి? టైర్ ఒక మోటార్ సైకిల్ ఖరాబ్ అయితేనే చక్రం చేయించుకోవాలంటే వాటికి 13,000 అవుతాయి. నీ 15,000 దేనికి పనికి వస్తాయి? మళ్ళీ ఆ 15,000 కూడా కిందున్న అండర్ గ్రౌండ్ వాళ్ళకేనంట, పైన ఉన్న వాళ్ళకి లేదంట. పైకి రాలేనట్టున్నాయి, పైకి రాలేనట్టున్నాయి. అంటే ఇప్పుడు వీళ్ళది ఒకటి చూడండి, ఇవి ఇచ్చినవి వీళ్ళ జేబులనే వేసుకుంటారు, మిగిలినవి వీళ్ళకి పంచుతారు, అది కూడా 10 మందికి ఇస్తారు. చూడండి 100% కార్పొరేటర్ ఎలక్షన్స్ ముందు అవి ఇస్తారు, దొంగ చాటంగా 15,000 మీకు ఇచ్చిన అని ఇక్కడ ఇచ్చుకొని పంచడానికి చూస్తారు. కానీ ఇదే 29 డివిజన్లో ఖచ్చితంగా చెప్తాను, 100% కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపివ్వనండి. గెలుపు ఓటమిలో నేనుండి బీఆర్ఎస్ ప్రభుత్వం రావడానికే ఖచ్చితంగా నేను ఫైట్ చేస్తాను. ఈ 29 డివిజన్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా గెలిపిస్తాను. పోస్ట్లో మీరే ఉంటారా కార్పొరేటర్ పోస్ట్లో? ఎందుకంటే మీరు ఎమ్మెల్యేగా కూడా కంటెస్ట్ చేశారు కాబట్టి ఆ స్థాయి నుంచి మళ్ళీ మేము ఇక్కడ కార్పొరేటర్ అనుకోవచ్చా? ఒకటేనండి, నేను కార్పొరేటరు, మేయరు, ఎమ్మెల్యేలు ఇవన్నీ నాకు పక్కన పెట్టండి. అధికారం అనేది చేతిలో ఉంటేనే మనకు విలువ. అబ్బాయిలకు అమ్మాయిలకే అధికారం ఉన్న వాళ్ళనే ఎక్కడో నెట్టి పడేస్తే ఎక్కడికి వెళ్ళిపోతారు. అలాంటి ట్రాన్స్జెండర్ని నన్ను చులకనగా చూస్తూ, నన్ను దూరం పెడుతూ, నన్ను అనరాని మాటలు అంటూ, నా పర్సనల్ పార్ట్స్ పైన ఎన్నో విధంగా నన్ను ఎన్నో బాధలు పెట్టారు. అయినా ఆ బాధలను దిగమింగుతూ నేను పార్టీలోకి రావడం జరిగింది. ఇక్కడ కార్పొరేటర్గా కాదు, ఏమి ఇచ్చినా నేను మా పార్టీ నుంచి మా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండి పనిచేస్తాను. ఎవరు డాక్టర్? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారా అసలు పార్టీలో?
100% ఉన్నారు కదా. కనిపిస్తున్నా మీకు? బీఆర్ఎస్ కలవన కలుస్తున్నా మీకు? కలుస్తాడు, మాట్లాడతాడు. మాకు ప్రతిరోజు ఏదైనా ఇష్యూ అయింది సార్ ఇలా వెళ్తున్నాను అంటే యూ కెన్ గో గుడ్ అంటే ఒక తండ్రిగా నాకైనా మెసేజ్ని పాస్ చేస్తే రిప్లై ఇచ్చే అంత మనస్తత్వం ఉంది. ఎవరండి ఈరోజు చేసేది? ఒక పార్టీకి అధ్యక్షత వహించుకొని, ఒక బీఎస్పీ పార్టీకి అధ్యక్షత వహించుకొని మన బీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. అది కేసీఆర్ వదిలిన బాణం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయం అని చెప్పి అంటూ ఉన్నారు. మరి కేసీఆర్ వదిలిన బాణం అయితే బీఎస్పీలో ఉన్నప్పుడు చాలా ఖండించారు కదా. అప్పుడు ఖండించకుండా పాలిటిక్స్ గేమ్ అనుకోవచ్చు కదా, అది పాలిటిక్స్ లో ఒక గేమ్ అనుకోవచ్చు. అంటే అంటూ ఉంటారు కదా, పొద్దంతా కొట్లాడుకోవాలి, రాత్రి కలిసి మందాగాలని చెప్పి. అయితే మీరు అన్న మాట బాగుంది. సరే, పార్టీలో అవన్నీ కామన్ అని మీరు అంటున్నారు కదా. పార్టీలో కామన్ అయితే అధికార పార్టీలోకి పోయి మమ్మల్ని రక్షించుకోవచ్చు కదా ప్రవీణ్ కుమార్ గారు. ప్రవీణ్ కుమార్ గారు అనే వ్యక్తి అధికారం ఉన్న పార్టీలోకి పోయి ఆయన ఒక ఫామ్ హౌస్ సంపాదించుకొని మా 10 మందిని సాధొచ్చు కదా, ఒక 10 మందిని సాధొచ్చు కదా. కానీ ఆ పొజిషన్ ఆయనకు ఉన్నది. అవునండి, నా తరపున వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఇవ్వని అని అడుగుతాడు, గుంజుకొస్తాడు కూడా. కానీ మాకు అలాంటిది వద్దు. ఓడిన పార్టీలోకి పోయి వాళ్ళను బలవంతులను చేయాలి, బలహీనతలను చేయొద్దు. మనము ఈ పార్టీ ఈరోజు బాధల్లో ఉంది, ఈ పార్టీకి వెళ్తాం, మీకు ఇష్టమేనా అని మా ఇష్టాలను తీసుకొని ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్లోకి వెళ్ళడం జరిగింది తప్ప తనకంటే తను ఓన్గా వెళ్ళలేదు. మాకు బీఎస్పీలో ఉన్నప్పుడే మమ్మల్ని అడిగారు, మరి ఈ పార్టీలోకి వెళ్ళాలా, ఆ పార్టీలోకి వెళ్ళాలా, నేను ఎలా వెళ్ళాలని మమ్మల్ని అడిగిండు. మరి ఏషియన్స్ చెప్తేనే సార్ అందులోకి వెళ్ళారు. 100%. అప్పుడున్నంత మీరు బీఎస్పీలో ఉన్నంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ హ్యాపీనెస్తోనే అంతే ధైర్యంగా ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నారా? కరెక్ట్ చెప్పాలి, వాస్తవంగా చెప్పాలి, గుండె మీద చేసుకొని చెప్పాలి. ఎందుకంటే బీఎస్పీలో మీకంటూ, మీ పార్టీకంటూ, మీతో ఉన్న కొంత వ్యక్తులకి మీకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అందులో దాసరి ఉషకు కానీ మీకు కానీ కొంతమంది వ్యక్తులకి మంచి గుర్తింపు, మంచి పేరు అనేది వచ్చింది మీకు. ఈ పార్టీలో, ప్రాంతీయ పార్టీలో జాయిన్ అయిన తర్వాత అదే ఇంపార్టెన్స్ ఇప్పుడు మీకు నిజంగా చెప్పాలి ఈ మాట. ఎందుకంటే తెలియాలి, మీరు మనసులో ఏదో బాధ పెట్టుకొని పైకి నేను మంచిగా ఉన్నట్టు కూడా అది మీకు ఇబ్బంది, అది మీ విజ్ఞతకి వదిలేస్తున్నా. చోటమోట బడ నాయకులు ఉంటారు కదా, చిన్న మొన్న ఆ నాయకులకు కూడా నేను మీ మీడియా ముందు చెప్తున్నాను, నేను ఒకటే అంటున్నాను, నేను మీ ఆడబిడ్డను, మీ ఇంటి బిడ్డను, మీ అక్కను, మీ చెల్లని అనుకొని ఒక ట్రాన్స్జెండర్ పీపుల్ని, కామన్ మ్యాన్ని, అందరి కోసం వచ్చిన బిడ్డను మీరు ఒకటే చేయాలి. మా ప్రవీణ్ కుమార్ గారితో తన వెన్నుంటుండి తనతో మేము బీఆర్ఎస్లోకి రావడం జరిగింది. పార్టీ అధినేతలకు నేను ఒకటే విన్నపించుకుంటున్నాను, మీకోసం కాదు, మన కోసం కొట్లాడి మన ప్రభుత్వం రావడానికి నేను ఎన్నో తాపత్రయాలు పడుతున్నాను. నేను బ్రతకాలంటే బెగ్గింగ్ చేయొచ్చు, పర్సనల్ ఎన్నో పనులు చేసుకొని బ్రతకచ్చు. నేను అలా బ్రతకకుండా రాజకీయం ఎందుకు ఎంచుకున్నా? మన బీఆర్ఎస్ పార్టీలో అధినాయకులు కూడా మమ్మల్ని గుర్తించి మీ వెన్నుంట మీ పక్కనే ఉంచుకొని ఈ వరంగల్లో ఎలాంటి ప్రెస్ మీట్ అయినా ఏదో పిచ్చి కాకులు ఉన్నట్టు కొడతారు కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలు. మమ్మల్ని కూడా ఒక కంట పెట్టుకొని ఈ కన్ను మీరు, ఆ కన్ను మేము అనుకొని మాతో ప్రెస్ మీట్ పెట్టేయడం, మమ్మల్ని స్టేజ్ ఎలిమెంట్కి పిలవడం, మమ్మల్ని ఒక చెల్లిగా అక్కగా భావించుకొని మీ వెన్నుంట తిప్పుకోవడం, మాకు ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. మాకు కూడా కేటీఆర్ అన్నగారు ఒకటే చెప్తున్నాను, మాకు కూడా పదవులు ఇవ్వండి. మాకు పదవులు లేకుంటే అందరు అంటారు పదవి లేకుండా పని లేదు, నేను పార్టీ కోసం పనిచేస్తా అంటారు కదా, పదవి లేకుండా విలువ లేదని నేను 100% చెప్తాను. 100% 100%. మీదికే నాయకులు, గొప్ప గొప్ప నాయకులు అంటారు, నాకు పదవి లేకుండా పదవి లేదు, నేను పదవి రాజీనామా చేస్తా, పదవి వద్దంటారు. ఆ పదవి లేకుంటే విలువే లేదని నేను ప్రతి వ్యక్తికి చెప్తున్నాను, ఆ మహిళకి చెప్తున్నాను, ఆ అన్నకి చెప్తున్నాను, తమ్ముళ్ళకి చెప్తున్నాను. పదవి ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. నాలాంటి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అయిన ఒక వ్యక్తి, నేను నాల్సా చట్టం కింద 2012లో చెప్పారు, ఎవరి వ్యక్తిత్వాన్ని వాళ్ళే చెప్పుకోవచ్చు. నేను ఆడ, నేను మొగ, నేను ఇది అని చెప్పుకోవడానికి నాల్సా చట్టం కింద 2012లోనే చెప్పింది. సో నేను ఒక ట్రాన్స్జెండర్గా నేను కొట్లాడేది ఆడవాళ్ళ కోసం ప్రజెంట్లీ. ఎందుకంటే ఆడవాళ్ళపై హత్యలు జరుగుతున్నాయి. చూడండి, అంబేద్కర్ గారు ఇచ్చిన అంశాలను పట్టుకొని, అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కును వినియోగించుకొని, ఆ ఓటు హక్కు పట్టుకొని ఈరోజు ఈ స్థాయిలో మాట్లాడుతున్నానంటే అది డాక్టర్ అంబేద్కర్ గారు చేసిన ఆ ఆలోచన విధానానికే నేను ఈరోజు బయటికి రావడం జరిగింది. అంబేద్కర్ ఒక మహిళా ప్రెసిడెంట్గా పనిచేసి మహిళలపై జరిగే అరాచకాలను ఖండిస్తూ ఈరోజు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తిని. ట్రాన్స్జెండర్స్ గురించి మీరు ఇంత తీశారు కదా, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి, గుళ్ళపై దాడులు జరుగుతున్నాయి, అమ్మవార్లపై. వాటి గురించి ఏ రోజైనా మాట్లాడిండి ఆయన వచ్చి? ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ గురించే మీరు ఇంత ఆరాధీశారే, ట్రాన్స్జెండర్స్ గురించి ఆరాధీసినందుకు ధన్యవాదాలు. కానీ గుళ్ళపై, ఆడబిడ్డలపై, మా సమ్మక్క, సారక్క, మా ఎల్లమ్మ
మళ్ళీ ఏ తల్లిల పైన కూడా మన వేదిక పైన మాట్లాడాడు. ఏమని మాట్లాడారు? కళ్ళు పోసుకోవాలి, క్లారిటీగా చెప్పండి, క్లారిటీగా వినాల్సిన అవసరం ఉంది. చాలా మంది కూడా ఆయన చెప్పేది తప్పుగా అర్థం చేసుకోరు. ఏం చెప్పింది చెప్పండి ఒకసారి. ఎల్లమ్మ పండుగ వస్తే కళ్ళు గుడాలు పోసుకోవాలంటాడు, అవమానించినట్టు మాట్లాడుతున్నాడు. అంటే వీళ్ళు ఇంతే. ఒకటి వినండి, అదే అమ్మవార్ల మీద ఒట్టేసి గెలిచాడు కదా, అదే భద్రకాళి అమ్మవారి మీద ఒట్టు నేను ఇది చేస్తా, రామప్ప మీద ఒట్టు, ఆ దేవుళ్ళ మీద ఒట్టేసినందుకే ఈ ఉచిత బస్సుని పెట్టి చంపిస్తున్నాడు ప్రజలని. ఆ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి, ఆ దేవుళ్ళ మీద బట్టి ఉచిత బస్సు ప్రయాణాలు చేపించి రోడ్లు బాగలేక చనిపోతున్నారు ప్రజలు. ఎన్ని యాక్సిడెంట్లు అయినా ఆయన ప్రభుత్వం వచ్చినాక, ఆయన ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి. ఆయన నిర్లక్ష్యం ఎట్లా మీరే ఆలోచించండి. ఇప్పుడు ఉచిత బస్సు పెట్టినందుకే అంతమంది జడలు అసలు ఉచిత బస్సు కాదు కావాల్సింది, ఎడ్యుకేషన్ మాకు కావాల్సింది. ఎడ్యుకేషన్ మంచి ప్రతి నియోజకవర్గంలో కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టిస్తా ఉన్నాడు, దానికి శంకుస్థాపన కూడా చేసిండు. ఆయన ఆ థాట్ వచ్చుడు కూడా అది గొప్పనే కదా. కట్టిన వాటికి రెబ్బెన కటింగ్లు చేసిపోతాడు. ఏది మీద కట్టినా ఇంటిగ్రేటెడ్, బీఆర్ఎస్ పార్టీలు కట్టినా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్. ఒకటి వినండి, ఆయనకు అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. కేసీఆర్ కన్నా స్పీచ్ ఇవ్వడం కూడా రావడం లేదు. ఆయన గుంప మేస్త్రి కదా, బిల్డింగ్లు కడతాడు, లేకపోతే తట్టం మోస్తాడు, ఆయన అదే పని. ఇప్పుడు ప్రాజెక్టులు ఎలా తీసుకురావాలని తెలియకనే ఏపీలకు ఇస్తున్నాడు. ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వానికి ఏం తీసుకొచ్చింది ఆయన? సో అంటే మీ టోటల్ ఈ యొక్క ఉమ్మడి వరంగల్ జిల్లాకు చూసుకుంటే ఏ విధంగా ఉందంటారు? అంటే ఇక్కడ ప్రజలు ఏ విధంగా ఉన్నారు? ఆల్రెడీ ప్రజల్ని మనం చూస్తూ ఉన్నాము. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కూడా 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భాలు కూడా వాళ్ళు సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు. ఏం చెప్పాలనుకుంటాం మీరు ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులకు సంబంధించిన నాయకులకు? ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముందుగా నేను ఒకటే మాట చెప్తున్నా, అనసూయ గారికి ఒకటే విన్నపించుకుంటున్నాను. కామన్ సెన్స్ ఉందా? ఒక రైతన్న అంటేనే వెన్నుముక. మరి అలాంటి రైతన్నను ఒక ఊర్లోకి పోయి అమ్మ గీల పరిస్థితి గిలా వచ్చింది అంటేనే నువ్వు ఆ రైతన్నను ఏమన్నావు? నువ్వు వేసుకున్న బట్టలే చెప్తున్నాయి. ఇంతనైనా కామన్ సెన్స్ ఉందా నీకు? అసలు కనీసము చదువుకోలేని వ్యక్తులను తీసుకొచ్చి మినిస్టర్లు ఏం చేస్తే ఇలాగే ఉంటుంది. అటు కొండ సురేఖ, ఇటు సీతమ్మకు కష్టాలు తప్పలేవు, కొండమ్మకు తప్పలేవు కష్టాలు. అనసూయ గారికి నేను ఒకటే చెప్తున్నాను, రైతన్నను అవమానపరిస్తే నువ్వు సమ్మక్క సారక్క సాక్షిగా చెప్తున్నాను, ఖచ్చితంగా నువ్వు రేపు ఎలాంటి బాధను అనుభవిస్తావో నేను 100% సవాల్ విసురుతున్నాను. సీతక్క, నీకు మర్యాదగా చెప్తున్నా, రైతన్నను ఏ రోజు కూడా నువ్వు ఒక్క తప్పుడు మాట అంటే బాగోదు. అందుకే నీకు రీల్స్ రాని అని పేరు పెట్టారు. మేము గౌరవంగా మాకు మినిస్టర్లు లేడీ ఒక సమ్మక్క సార్లక్క అని మేము ఫీల్ అయితే, మీరు రీల్స్ రానీలని పేరు పెట్టుకొని ఈ పేరు తెప్పించుకున్నది మీరు, రీల్స్ రానని. ఓన్లీ అధికారంలో లేనప్పుడు నువ్వు ముళ్ళలు మూటలు పట్టుకొని తిరిగినావు కదా, గంపడి తట్ట మట్టి మోసింది ఉన్నదని ఊరుకు. నువ్వేం ప్రాజెక్టులు తీసుకొచ్చి ఏం చేపిస్తావు? ఇప్పుడు తీసుకొచ్చినావు, అప్పుడు ఏం చేసినావు? అప్పుడు రీల్స్కి పరిమితం అయిపోయినావా? అంటే అధికారంలో లేనప్పుడు రీల్స్ చేస్తావు, అధికారంలోకి వచ్చినాక పనులు చేయడానికి నీకు చేతనైతే లేదా? ఒక రైతన్నను పట్టుకొని నువ్వేం మాట్లాడుతున్నావు? అనసూయ గారు, మీరు చాలా తప్పు చేస్తున్నారు. మీరు మంచిగా ప్రజలకు సేవ చేయాలి తప్ప మీరు ఇలాంటి మాటలను మేము ఖండిస్తున్నాను. ఓకే, మీ ఇక్కడ తూర్పుకు సంబంధించిన కూడా మీ వరంగల్ మేయర్గా గుండు శివారాణి గారు ఇక్కడ ఉన్నారు. అంటే అప్పుడు వరదలు వచ్చినప్పుడు కూడా ఎన్నో కోట్లు మీకు ఇచ్చారంటూ కూడా బయట పెద్ద ఎత్తున 12 కోట్లు 12 కోట్లు వచ్చినాయా? మరి 12 కోట్లు ఇచ్చిరా మీకు? వచ్చినాయి, వాళ్ళ అకౌంట్లోకి వచ్చినాయి. వాళ్ళ అకౌంట్లోకి వస్తే సరిపోతుంది కదా. సీఎం గారు మరి ఏం చేస్తున్నారు? మీరు ఇంతంతే ఉన్నారు కదా జీలకర్ర పట్టోడు లెక్క, మీకు ఎత్తు చూసడానికి సరిపోవట్లేదు అని నేను అడుగుతున్నాను. 12 కోట్లు ఎక్కడ వచ్చినాయి? ఎవరికి ఇచ్చారు? ఎవరికి పంచారు? రానున్న కార్పొరేటర్ ఎలక్షన్లో అవి ఖర్చు పెట్టుకోవడానికి పక్కన పెట్టారని నేను అడుగుతున్నాను. మీరు మొన్న మున్సిపాలిటీలో జరిగిన సమావేశంలో 12 కోట్లు రిలీజ్ అయినాయని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు 15,000 ఇచ్చిన తరుణం లేదని నేను అడుగుతున్నాను. రామన్నపేట 29 డివిజన్లో ఎక్కడైనా ఎవరికైనా ₹1 ఇచ్చింది ఉన్నదా? సర్వేలు చేసుకపోయినావు కదా, నెంబర్లు రాసుకపోయినావు, ఇంటి నెంబర్లతో సహా ఆధార్ కార్డులతో సహా. మేము కింద ఉన్న వాళ్ళకి ఇస్తాం, పైన ఉన్న వాళ్ళకి ఇవ్వమన్నావు. మరి ఏడవైంది నీ 15,000? నీ నెల రేషన్ ఏడవైందని నేను అడుగుతున్నా. తనకైతే ఇంతనన్న కామన్ సెన్స్ లేదు. తను ఏం మనిషి అనుకుంటుంది? గుండు సుధారాణి గారు, మిమ్మల్ని రామన్నపేట ప్రజలు మొన్న తరిమి పంపించారు. మళ్ళీ కనుక మీరు రామన్నపేటకు వస్తే నేను ఒకటే
నువ్వు వచ్చి చూడొకసారి ఈసారి నీ సంగతి తెలుస్తుంది. నీళ్ళు పోయినాక కాదు రావడం, నీళ్ళు పోయినాక వచ్చి 15,000 ఇస్తా, నీకు నెలకు సరుకులు ఇస్తా అని హామీలు ఇచ్చిపోవడం కాదు. చాతనైతే నువ్వు అధికారంలో ఉన్న పార్టీలకు పోయినావు కదా, చాతనైతే నువ్వు పనిచేసి చూపించు అని నేను మా ప్రజల కోసం నేను ప్రజా గొంతుకనే మాట్లాడుతున్నా నేను. ఓకే, సో చివరిగా ఏం చెప్పాలనుకుంటాను మీ వరంగల్ ప్రజలకి? తెలంగాణ ప్రజలకి ఒకటే విన్నపించుకుంటున్నాను, మరి రేవంత్ రెడ్డి పరిపాలన, గుంపు మేస్త్రి పరిపాలన, ఇల్లు కట్టే రేవంత్ రెడ్డి మరి పరిపాలన మీరు చూసిందే. మరి స్టూడెంట్స్ని ఎంతో ఇబ్బందులు పెడుతున్నారు. చదువుకున్న వాళ్ళకి ఇప్పటి వరకు కనీసం చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చింది లేదు. ఓన్లీ అదే ఏమో మాట అంటాడు, ఓకే త్వరలో ఇప్పుడు త్వరలో బందేసిండు, మూసుకొని ఉన్నాడు, ఇక ఇంట్లో పన్నాడు. త్వరలో అనే పదం బందేసిండు. మరి ఇక్కడైనా మన నాయకుడిని, మన కేసీఆర్ గారిని మళ్ళీ సారే కావాలంటున్నారు కాబట్టి మళ్ళీ ప్రజల్లోకి మన మంచి నాయకుడిని ఎన్నుకుంటాం. ఖచ్చితంగా కారు గుర్తుని అధిక మెజార్టీలతో గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.